Daddy, don't go. What are you doing? This is dangerous. Anand told to stay in. He'll take care. Please don't go there. నీకు నువ్వుగా ఈ ఊరు వదిలిపోతావా లేదా మేము నిన్ను గెంటేయాలా? ఈడేంట్రా ఆన్సర్ ఇవ్వట్లేదు? మనమే గెంటేయాలనుకుంటా. రండ్రా. ఏరా నీ బుర్ర బదులైన బ్రెయిన్కి ఎక్కలేదా? నా బ్రెయిన్ అక్కడ ఉందని నీకెవరు చెప్పారా? ఓ ఫైట్ స్టార్ట్ చేద్దామా? నన్ను పట్టుకోడు ఆపి వాడిని కొట్టండ్రా. రా రా. వద్దురా, పుచ్చుకుంటుంది, వద్దురా. ఇప్పుడు కొడతాను రా. సార్ వీడే సార్ అందరిని కొడుతున్నాడు. ఆ తెల్లలో పిల్ల కోసం అరెస్ట్ చేసి లోపలేసేయండి సార్. లేదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో అది ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేసుకో. కరెక్ట్ కరెక్ట్. ఏడు వీళ్ళందరూ ఎక్కించు. సార్ మేమంతా చాలా సాదాసీదా కురాళ్ళం సార్. చట్టరీత్యా న్యాయంగా ఏం చేయాలో అది చేయండి సార్. కాదంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఫార్మాలిటీస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం సార్. రేయ్ తప్పకరా. క్రికెట్లో ఇండియా ఓడిపోతే నవ్వుతారు, ఏంటని అడిగిన వాళ్ళ తల్ల బద్దలు కొడతారు. బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసి మనోరు వాళ్ళనే కొడతారు. అన్నీ చేసి మంచి వాళ్ళలా నటిస్తారు. సార్ ఒక చోటు నుంచొని మాట్లాడండి సార్, భయం వేస్తుంది సార్. మీరంతా ఎవరో తెలుసారా? చెప్పండి సార్. తెల్లతోలు కాసుపడ్డ యాంటీ ఇండియన్స్. ఎవరు సార్ యాంటీ ఇండియన్స్? వాళ్ళే సార్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి ట్రై చేశారు. మేము హ్యూమానిటీతో వెళ్ళి వాళ్ళని కాపాడాం సార్. సార్ పదే పదే యాంటీ ఇండియన్స్ అనకండి సార్, చాలా బాధగా ఉంది. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ దేశభక్తి. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రా, వాటికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను.
ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్. అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. 1947 19 into 47 ఎంతరా? చెప్పండి రా. సార్ దానికి దేశభక్తికి ఏం సార్ సంబంధం? అది మ్యాథమెటిక్స్ సార్, జస్ట్ నంబర్. 1947కి దేశభక్తికి సంబంధం లేదు. అది 1 2 3 లాగా ఓన్లీ నెంబర్. సరేరా, ఒలింపిక్స్లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. నేను స్పోర్ట్స్ పెద్దగా ఫాలో అవ్వను సార్, ఓన్లీ స్టడీస్. ఓ, అక్బర్ ఎందుకురా చెట్లు నాటాడు? సార్ అక్బర్ చెట్లు నాటలేదు సార్, అశోకుడు నాటాడు సార్. రై, నాకే ఎదురు చెప్తావు నువ్వు? లేదు సార్. హిస్టరీలో అంత పెద్ద సైంటిస్ట్ నువ్వు? సార్. రై, దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పరా. చెప్పండి అక్కన్న, మాదన్న, రామదాస్ ఎవర్రా? సార్ ఒక ఆయనేమో అక్కన్న సార్, ఇంకో ఆయనేమో మాదన్న సార్. ఈ ఇద్దరు కానివాడే రామదాసా? అవును సార్. తెలీదురా, మీకు దేశం గురించి తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు, కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభ కా, రాజ్యసభ కా, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్, అట్లీస్ట్ మేయర్ అంటే ఏంటో తెలుసా మీకు? 18 ఏళ్ల వయసు దాటితే మేయర్ సార్. రై, అది మేజర్ రా. మరి 19 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళంతా 19 పైన రై 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 రై, వాళ్ళు మేజర్ లేరా? ఓ నైస్ సార్. ఎంత హెవీ నాలెడ్జ్ పెట్టుకుని మీరంతా ఎక్కడ పని చేస్తున్నారా? నాకు బేకరీ ఉంది అందులో సార్. నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను అక్కడే చేస్తున్నాను సార్. నేను బేకరీలో వర్క్ చేస్తున్నాను సార్. అబద్ధం చెప్తాడు సార్. వీడు సోషల్ టీచర్ సార్. రేయ్, నువ్వు టీచర్వా? సరే, ఇంగ్లాండ్ క్యాపిటల్ ఏంట్రా? లండన్ సార్. అనుకున్నాను రా, అనుకున్నాను. మీకు ఇండియా గురించి ఏమీ తెలీదు, కానీ ఇంగ్లాండ్ గురించి అడిగితే మాత్రం అన్ని కరెక్ట్గా చెప్తున్నారు. సరేరా, ఇంగ్లాండ్ గురించి మీకు ఫైనల్ క్వశ్చన్ రా, టఫ్ క్వశ్చన్ రా. మీకు దేశం మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఇప్పుడు చెప్పే ఆన్సర్తో కనిపెట్టేస్తాను. రెడీయా? ఈజీగా అడుగుతాడు, కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు. ఈఎన్జి ఇంగుతో స్టార్ట్ అయ్యి LAND ల్యాండ్తో ఎండ్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి చూద్దాం. కాదు, చెప్తే దొరికిపోతామని ఎవరు చెప్పట్లేదు. సార్ చాలా టఫ్గా ఉంది సార్, ఎవరికి తెలియదు సార్. సార్ ఇంగ్లాండ్ సార్. రేయ్, నీకు జనరల్ నాలెడ్జ్ సూపర్గా ఉందిరా. ఆడికి తెలిసింది కూడా మీకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైందిరా, మీ అందరికీ భయంకరమైన దేశభక్తి. రాలేదేంటి? రేయ్, రేయ్, సార్, రేయ్. సారీ సార్. సార్ భయంకరమైన దేశభక్తి ఉందిరా. థ్యాంక్ యూ సార్. అదే సార్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ మన దేశం మీద కాదు, వేరే దేశం మీద. రేయ్, మీరంతా ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే ఉండకుండా మనుషులు. వంగతాంగా మధ్య సేవించడం కంటే అదేం కాదు సార్. మీరు ఈ దేశానికి హానికరం రా. రేయ్, రేయ్, ఏంట్రా గోలా? ఆపండి. ఆనంద్, సార్ జెసికా సార్, ఒక నిమిషం మాట్లాడొస్తాను సార్. సరే వెళ్ళు. సార్, నా కూతురు 3rd ఇయర్ బీటెక్ చదువుతాం సార్. 24 గంటలు కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం సార్. అదేదో BTS గ్రూప్ అంట, ఎప్పుడు చూసినా పాడుతూనే ఉంటారు. అది చూసినప్పటి నుంచి చేసుకుంటే ఒక కొరియన్ కుర్రానే చేసుకుంటాను, అక్కడే సెటిల్ అయిపోతానంటాను సార్. ఇదంతా ఎవరి వల్ల? వీడి వల్ల. సార్, నా రెండో కూతురు ఓ అమెరికా ఓడితో లేచిపోయింది సార్. రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్తే అక్కడ రాత్రే, భయం వేసి అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ రాత్రే, అంతా సీకటి. నా లైఫే సీకటి అయిపోయింది సార్. దీనంతటికి కారణం ఈడి లవ్వే సార్. అంతేకాదు సార్, ఇక్కడ లోకల్ ఫిగర్ పడేయడానికి మేము చాలా కష్టపడతా అంటే ఏకంగా ఫారెన్ ఫిగర్ పడేశాడు సార్. కడుపు మండుతోంది సార్, కడుపు మండుతోంది సార్. విశ్వనాథం గారు అబ్బాయిని మర్యాదతో నా కూతురికి పేరు పెట్టమంటే ఎలిజబెత్ టైలర్ అని పెట్టారు సార్. అవును సార్. సార్, నాకు తెలియక అడుగుతాను, ఒక టైలర్ కూతురు టైలర్ అవ్వాలా సార్? సార్, అన్నింటికీ మించి మా విశ్వనాథమయ్యని ఒక 5.5 అడుగులు ఉంటుంది సార్. 5.5 అడుగుల గుంటలో తోసేసి ఊరందరి ముందు గుండెల మీద తన్నాడు సార్. సార్, ఈ దారుణం తట్టుకోలేను సార్. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు సార్. ఏంటి డ్రామానా?
దేశ సంస్కృతిని కాపాడడం డ్రామా అయితే ఆగండి, ఆగండి. ఇంకోటి ఉంది. దేశం కోసం పోరాడడం డ్రామా అయితే దేశం- రెండు చాలరా. ఓకే ఓకే. అవును సార్, మేమంతా డ్రామా ట్రూపే సార్. అవును సార్, దేవరకోట డ్రామా ట్రూప్ సార్ మాది. సార్ చెప్పండి సార్. నాకున్న ఎక్స్పీరియన్స్తోను అద్భుతమైన నాలెడ్జ్తోను నేను ఇక్కడే ఇన్స్టెంట్గా స్పాంటేనియస్గా ఒక తీర్పు చెప్తాను. భయంకరమైన స్పాంటనిటీ. ఇది ఒక సాధారణ ఊరి సమస్య కాదు, మన దేశ సమస్య. ఒక ఇండియన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఏర్పడ్డ సమస్య. దీని మీద ఊరి పరువు, మీ మనోభావాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాక దేశం అవమానించబడింది. అది కూడా స్వాతంత్ర దినం నాడు జరగడం మరింత బాధాకరంగా ఉంది. ఈ ఘటన వల్ల ఊళ్ళో చోటు చేసుకున్న విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఊరి శాంతి భద్రతల్ని కాపాడే నిమిత్తం అన్ని సమస్యలకి మూల కారణమైన ఆనంద్ యొక్క ప్రేమని తాత్కాలికంగా రద్దు చేస్తున్నాను. అంతేకాకుండా ఆనందని ఊరి నుంచి బహిష్కరించాలని నేను తీర్మానిస్తున్నా. ఇది అన్యాయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది దారుణం సార్. ఏ కాలంలో ఉన్నాం సార్ మనం? ప్రేమించినందుకు ఊరి నుంచి బయటికి పంపిస్తారా? ఆపనా, ఇదేం ఫస్ట్ టైం జరుగుతుంది కాదు. మొన్న మధ్య భీమవరంలో ఒకడిని ఇలాగే నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావని నిన్ను ఊళ్ళోకి పంపించారనుకో, ఇక్కడున్న వాళ్లలో ఎవడో ఒకడు ఆ పిల్ల వాళ్ళ ఇంటికెళ్ళి రాయేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. సార్ ఇది అన్యాయం సార్. ఇది సార్, చాలా తప్పు సార్. సార్ వద్దు సార్. జెసికా, Anand, please leave him. Sir.